గుంటూరు జిల్లా తెనాలిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన తెనాలికి చెందిన అమరవీరులను ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి కూడా సంస్మరణ నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు రణరంగ చౌక్ను ఏర్పాటు చేశామని అన్నారు. బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతో మంది గాయాలతో ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు ఇద్దరు ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలను ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క. ఆ తర్వాత మరి పాలకులకు ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సనగిలింది. అంతేకాకుండా మీ అందరూ చూస్తా ఉన్నారు, ఇది రణరంగ చౌక్గా ఏర్పడితే దాన్ని రాజశేఖర రెడ్డి గారి అవయవాలకి ఎక్కడంటే చనిపోయిన అవయవాలు తీసుకొచ్చి ఇక్కడ స్తూపాలు నిర్మించినట్టుగా చిత్రీకరించేలాగా దీన్ని అంతా కూడా తాకట్టు పెట్టారు. ఈ దేశ ప్రతిష్ట